హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు మన వైటీకి సంబంధించి కొన్ని విషయాలు డిస్కస్ చేయడానికి వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈరోజు జనరల్గా చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు. వ్యూస్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అంటున్నారు. ఫ్రెండ్స్, దీనికి జనరల్గా నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వ్యూస్ ఎక్కువ రావాలి అంటే జనరల్గా మనకి CTR అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. అంటే క్లిక్ త్రూ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. అంటే క్లిక్ టు రేట్ అంటే ఏంటి సార్ అంటే, క్లిక్ టు రేట్ అంటే జనరల్గా మన వీడియో పబ్లిష్ చేసిన తర్వాత వితిన్ 48 అవర్స్లో మనకి CTR అనేటువంటిది అబౌవ్ 50% ఉన్నట్టయితే మనకు ఆటోమేటిక్గా మనకి వ్యూస్ అనేటువంటివి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన వీడియోని యూట్యూబ్ వారు ముందుకు ఫార్వర్డ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో మనకేంటంటే జనరల్గా మనం పెట్టే వీడియో కంటెంట్ అనేటువంటిది బాగుండేటట్టు చూసుకోవాలి. అయితే రెండు థంబ్నెయిల్ అట్రాక్ట్గా ఉండాలండి. థంబ్నెయిల్ అట్రాక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? వాటి సో మెనీ యాప్స్ ఉన్నాయి. ఈ థంబ్నెయిల్స్కి సంబంధించి సో మెనీ యాప్స్ ఉన్నాయి. పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉంది, ఫోటోషాప్ ఉంది. ఫోటోషాపీలో జనరల్గా చూసుకున్నట్టయితే అడోబ్ ఫోటోషాప్ 7.0లో చాలామంది చేస్తున్నారు. అడోబ్ ఫోటోషాప్ CS చేస్తున్నారు. అలాగే అడోబ్ ఫోటోషాప్ CC అంటే 2020 లేటెస్ట్ వెర్షన్లో కూడా చాలా వరకు థంబ్నెయిల్స్ చేస్తూ ఉన్నారు. అయితే అడోబ్ ఫోటోషాప్లో చేసిన థంబ్నెయిల్స్కి ఇతర థంబ్నెయిల్స్కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే, అడోబ్ ఫోటోషాప్లో చేసేటువంటి థంబ్నెయిల్ అనేటువంటిది ఎక్స్ట్రాడినరీగా హై రెజల్యూషన్లో ఉండటం జరుగుతుంది. అందుచేతంటే నేను చెప్పేది ఒకటే, కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఫోటోషాప్ అనేటువంటిది నేర్చుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అలాగే వ్యూస్ ఎక్కువ రావట్లేదంటే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మన వీడియోస్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో, వాచ్ చేసిన వ్యూవర్స్ కూడా మనం కంప్లీట్గా కంఫర్టబుల్ ఇవ్వాలంటే జనరల్గా వాళ్ళ తరపున బాధ్యతగా వ్యవహరించాలి. అలాగే మనం జనరల్గా చాలా యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్ క్రియేటర్స్ చాలా వీడియోస్ పెడుతున్నారు, అది అలా ఇది ఇలా అని పెడుతున్నారు. కానీ యూట్యూబ్ క్రియేటర్స్ పెట్టేటువంటి వీడియోస్ అనేటువంటిది ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి న్యూ ఐటీ వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చాలామంది తరచుగా అడిగేటువంటి ప్రశ్న అండి, చాలామంది ఏంటంటే జనరల్గా అప్లోడ్ అనేటువంటిది 40 రూపీస్ అప్లోడ్ ఎప్పుడు వస్తుందంటే, జనరల్గా 40 రూపీస్ అప్లోడ్ అనేటువంటిది ప్రజెంట్ అంటే ప్రోగ్రెసింగ్లో ఉందండి. అయితే అప్లోడ్ ఏంటి, 40 రూపీస్ ఏంటంటే జనరల్గా మనకు లైవ్ చేసేటప్పుడు సూపర్ చాట్ అనేటువంటిది వస్తుంది. లైవ్స్లో సూపర్ చాట్ వస్తుంది. లైవ్స్లో సూపర్ చాట్ ఎలాగో అలాగే వీడియోస్ కింద కూడా అప్లోడ్ 40 రూపీస్ అనేటువంటిది కూడా ఎవరికైనా ఒకవేళ మీ వీడియో కనుక నచ్చినట్లయితే వాళ్ళు ఈ అప్లోడ్ ద్వారా మీకు 40 రూపీస్ సెండ్ చేసేటువంటి ఆప్షన్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. అయితే జనరల్గా ఈ విధంగా చాలా వరకు చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యూవర్స్ తరఫున బాధ్యతగా వ్యవహరించట్లేదు. అలాగే మనకి చాలామంది అంటారు కిడ్స్ లైవ్లో ఉండవచ్చా? నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, కిడ్స్ అనేటువంటి వారు లైవ్లో ఉండకూడదు. మీరు ఉంటూ ఉండగా అయితే కిడ్స్ ఉండవచ్చు. ఒకవేళ మీరు లేకుండా కిడ్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా లైవ్ అనేటువంటిది డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే రెజల్యూషన్ అంటే జనరల్గా రెజల్యూషన్ విషయంకి వచ్చేసరికి ఇది ఒక సెపరేట్ వీడియో మీకు పెడుతున్నాను. అయినా సరే జనరల్గా రెజల్యూషన్ విషయంకి వచ్చేసరికి మన వీడియో రెజల్యూషన్ ఎంత ఎక్కువ ఉంటే రెజల్యూషన్ బేస్ చేసుకొని మన వీడియో పెర్ఫార్మెన్స్ అంటే వాడి పైనుంచి కిందకంటే టాప్ పొజిషన్లో ఎక్కువ రెజల్యూషన్ వీడియోస్నే టాప్ పొజిషన్లో పెట్టడం జరుగుతుంది. తక్కువ రెజల్యూషన్ ఉన్నటువంటి వీడియోస్ని కిందకు వెళ్ళిపోతూ ఉంటాయి. జనరల్గా 720 పిక్సెల్స్ ఇప్పుడు చాలా వరకు పెడుతున్నారు. కానీ ఫుల్ HD 1080 పిక్సెల్స్ మీరు పెడితే కంఫర్టబుల్గా ఉంటుంది. మీ వీడియో కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే జనరల్గా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటంటే నేను 1080 పిక్సెల్స్లో వీడియో చేశాను, బట్ నా వీడియో వచ్చేసరికి ఒక 3 GB వచ్చిందండి. నేను 3 GB అప్డేట్ చేయాలంటే నాకు ఉన్నటువంటి 2 GB డేటా సరిపోవట్లేదు
అనేటువంటి విషయం చాలామంది అడుగుతుంటారండి. సో మనం 1080 పిక్సెల్స్ ఉన్నటువంటి వీడియోని హ్యాండ్ బ్రేక్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్, నేనైతే హ్యాండ్ బ్రేక్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి దాన్ని మనం ఆటోమేటిక్గా దాని రెజల్యూషన్ సేమ్ రెజల్యూషన్ ఉంటుంది. బట్ 1 GBకి 900 MB పోయి 100 MB మాత్రమే మనకి స్పేస్ రావటం జరుగుతుంది. అయితే ఫస్ట్ లైవ్ చేయాలంటే ఎందులో చేయాలని అడుగుతున్నారండి. సో నేనైతే కంఫర్టబుల్గా చెప్పేది ఒకటే, గూగుల్ క్రోమ్లో డైరెక్ట్గా చేయండి. రెండవది వచ్చేసరికి మీకు కనుక ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉన్నట్టయితే, అంటే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నట్టయితే మీరు OBS స్టూడియోలో చేయండి. అలాగే మొబైల్లో చూసినట్టయితే స్ట్రీమ్ ల్యాబ్ యాప్ అనేటువంటిది ఉంది, స్ట్రీమ్ ల్యాబ్ యాప్లో మొబైల్లో చేయండి. అయితే గూగుల్ క్రోమ్లో ఎలా చేయాలి? గూగుల్ క్రోమ్లో ఎలా చేయాలంటే నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్లో జనరల్గా మీరు మీ యొక్క ఛానల్ లాగిన్ అవ్వండి. ఛానల్ లాగిన్ అయిన తర్వాత మీరు ఛానల్ లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ చూడండి గో లైవ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. లైవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేటైతే ఆటోమేటిక్గా మనకి స్టూడియో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఎట్ ద సేమ్ టైం మీకు మైక్రోఫోన్ అలాగే కెమెరా కనెక్ట్ చేస్తున్నట్టయితే మీ లైవ్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ టైం ఎర్లీగా రావాలి అంటే ఏం చేయాలి? వాచ్ టైం ఎర్లీగా రావాలంటే నేను చెప్పేటువంటి ఒకే ఒక్క ఐడియా ఏంటంటే, మీరు ఫస్ట్ వీడియోస్ పెట్టండి, లైవ్స్ ఎక్కువ చేయండి. మీరు లైవ్స్ ఎక్కువ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు వాచ్ టైం వస్తుంది. సో నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇతరులకి అదర్ యూట్యూబ్ క్రియేటర్స్ మాటలు నమ్మి మీరు దయచేసి ఎక్కడా కూడా డబ్బులు వెచ్చించొద్దు. మీరు ఒకరికి 8,000 10,000 ఇచ్చే బదులు ఆ 8,000 10,000తో మీరు మొబైల్ కొనుక్కొని హ్యాపీగా మీ వీడియోస్ మీరే ఇంట్లో రన్ చేసుకున్నా సరే ఈజీగా సరే మీకు వాచ్ టైం రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ఫ్రెండ్ ఏమంటే థంబ్నెయిల్ బాగుంటుంది, ఎందులో చేస్తున్నారు? నేనైతే థంబ్నెయిల్ ఒకటి నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని వర్డ్ని యూజ్ చేస్తాను. రెండో వచ్చేసరికి ఏంటంటే మా అడోబ్ యాక్రోబాట్ ఫోటోషాప్ CC సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా మీరు చేసినట్లయితే యూ విల్ గెట్ గుడ్ సక్సెస్ అండి. మీ ముందుకు మరొక వీడియోతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు, మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్టయితే అదే మా ఛానల్ అదే గుర్తుందిగా కింద రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేయండి. అదే సబ్స్క్రిప్షన్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద నొక్కినట్లయితే నేను సెండ్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే మా వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.